చేసుకుంది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైనట్టు ఠాక్రే బ్రదర్స్ ఒకే వేదికపై తలుక్కున మెరిశారు. త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించేందుకు 20 ఏళ్ల తరువాత ఇద్దరు సోదరులు ఏకమయ్యారు. ముంబైలో నిర్వహించిన వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమం వేదికగా తాము ఒకటే అని చాటి చెప్పారు. मला माफ करा, मगाशी माझ्या भाषणामध्ये त्या ओघात जे जे पक्ष या सगळ्या लढ्यामध्ये सामील झाले त्यांची नावं घ्यायला मी विसरलो. माझी विनंती आहे, कॉम्रेड प्रकाश रेड्डी आपण कुठे మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించి కేంద్రం థర్డ్ లాంగ్వేజ్గా హిందీని ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. తమకు హిందీ అంటే వ్యతిరేకత లేదని, మరాఠీ అంటే మమకారం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల పోరాటంలో మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు సంబంధించి ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రేలు కీలక పాత్రలు పోషించారని చెప్పుకోవచ్చు. భాషపై ఉన్న అభిమానంతో 2 దశాబ్దాల తరువాత ఒకటయ్యారు. 2005లో విడిపోయిన ఈ సోదరులు తిరిగి 2025లో కలిశారు. आपण सगळे साक्षीदार आहोत. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవటం ద్వారా మన పిల్లలు సరైన విషయాలు నేర్చుకునే అవకాశం లేకుండా పోతుందని, మోదీ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు ఠాక్రే బ్రదర్స్. దక్షిణ భారతదేశంలో ఎందరో సినీ నటులు, రాజకీయ నాయకులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ తమ మాతృభాషలైన తెలుగు, తమిళం వంటి భాషల విషయాలలో ఎంతో పురోగతి సాధించారని చెప్పుకొచ్చారు. అలాగే మహారాష్ట్ర నేతలకు, ప్రజలకు కూడా తమ భాషపై అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తమకు హిందీ భాషపై వ్యతిరేకత ఎప్పుడూ లేదని రాజ్ అన్నారు. అయితే ఇతరులపై ఆ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఇతర హైకోర్టులలో అన్ని ఉత్తర్వులు ఆంగ్ల భాషలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానాన్ని మహారాష్ట్రపై రుద్దాలని చూస్తే ఏం జరుగుతుందో ఇప్పటికైనా కేంద్రం తెలుసుకోవాలని హెచ్చరించారు. ఇద్దరు సోదరులను ఏకం చేయటం బాల్ ఠాక్రే వల్లే కాలేదని, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తోనే అది సాధ్యమైందన్నారు రాజ్ ఠాక్రే. ఆయన రాష్ట్రానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోయుంటే తాము ఒకటయ్యే వాళ్ళం కాదేమో అన్నారు. ఒక రకంగా మహారాష్ట్ర సీఎం చేసిన పనికి థ్యాంక్ యూ చెప్పాలనుకున్నారు. ఇకపై తాము విడిపోవాలనేది లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు.